ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానల్లో గత అనేక నెలలుగా క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని గత అనేక నెలలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన ఎన్నో వాస్తవ సత్యాలను, దైవ సత్యాలను, ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఎన్నెన్నో విషయాలను ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఛానళ్ళ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాల ద్వారా అనేకమైన సత్యాలు మేము తెలుసుకుంటున్నామని మాకు తెలియపరుస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక సువార్త వచ్చిన భాగం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాతునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా, నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో, జనసమూహాల సమక్షములో మత సంబంధులైనటువంటి, మత బోధకులైనటువంటి, మతాన్ని ఏర్పాటు చేసినటువంటి, అంటే దేవుని నీతి న్యాయ చట్టాలను ప్రక్కన పెట్టి మరి వారి యొక్క తలంపులలో, ఆలోచనలో, వారి యొక్క స్వలాభాల కొరకు, స్వప్రయోజనము కొరకు, స్వార్థము కొరకు ఈ మత సంబంధులైన పరిసయ్యులు, శాస్త్రులు ఏర్పాటు చేసిన ఆ ఒక మరి ఆ మతాన్ని, ఆ మత సంబంధులైన వారిని యేసు ప్రభువారు మరి ఖండిస్తూ వారిని ఉద్దేశించి చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఈ వచ్చిన భాగములోంచి మనం చదువుకున్న ఈ వచ్చిన భాగములోంచి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ మత సంబంధులైన పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై ఆయన చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను ఆయన వాడారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మతము అనేది మనుషులలోంచి, మత పెద్దల్లోంచి, మత సంబంధుల్లోంచి అది ఏర్పాటు చేయబడిందని మరి యేసు ప్రభువారు ఇక్కడ ఈ మాటను ఆయన ప్రస్తావించడం ద్వారా తెలియపరిచారని మనం తెలుసుకుంటూ, మతము అనేటటువంటి ఈ యొక్క మాటకు సంబంధించిన ఎన్నో విషయాలు గత అనేక నెలలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు నేను మతానికి దేవుడను కాను, నేను నిత్య జీవానికి మార్గమునై ఉన్నాను, నేను మార్గమైనటువంటి దేవుణ్ణి, నిజమైన మార్గమైనటువంటి దేవుణ్ణి అని తను తాను తెలియపరుచుకున్నారే తప్ప మతానికి దేవునిగా ఆయన ఉండడానికి కానీ, మరి మతానికి తాను దేవుణ్ణని కానీ ఆయన చెప్పినట్లు మనకి కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మతానికి మూలకారకులు ఎవరు అంటే మనుషులే. మనుషుల యొక్క ఆలోచనలు, తలంపుల్లోంచి ఏర్పాటు చేయబడినదే మతము అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మతము అనేది హింసను విస్తరింపజేస్తుంది, మతము అనేది హింసను కలుగు చేస్తుంది, మతము అనేది మనిషిని రెచ్చగొట్టడమే కాకుండా అనేక ఉద్రేకాలకు పురికొల్పేదిగా, అశాంతికి, అసమాధానమునకు కారణముగా మతం అనేది ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి అహింస అనేది మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మరి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆయన మాటలకు సంబంధించినదై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే క్రైస్తవ్యము మతము కాదు కానీ అది దేవుని, నిజదేవుడైన యేసుక్రీస్తు మార్గము అనే విషయాన్ని ఈ అంశ సందేశము ద్వారా తెలియపరిచే ప్రయత్నము జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మతము అనేది హింసను కలుగు చేస్తుంది, దేవుని మార్గము అహింసను ప్రజలకు చూపిస్తూ ఉంది, ప్రజలకు నేర్పుతూ ఉంది. ఆ అహింసకు మూలకారకునిగా యేసు ప్రభు వారిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభు యొక్క మాటలే మరి ఆ ఒక అహింసకు సంబంధించినటువంటి మాటలుగా
మనం చూస్తూ ఉంటాం. అహింస అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక అహింస నిజదేవుడైనటువంటి యేసు ప్రభువుకి చెందింది కాగా, ఈ హింస అనేది మనుషుల్లోంచి పుట్టి ఏర్పాటు చేయబడిన మతానికి సంబంధించింది అని మనం చెప్పుకుంటూ, మతం అనేది ఎన్ని క్రూరమైనటువంటి పనులకు మనుషులు పాల్పడేటట్లు, ఎన్ని దుర్మార్గపు ఆ ఒక పనులు చేసేటట్లు, ఎన్ని దుర్మార్గాలు చేసేటట్లు మనిషిని ఉద్రేకపరిచి పురుకొల్పుతుందో మతము, వాటన్నిటినీ కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మతానికి సంబంధించిన మరి అనేకమైన విషయాలు ఈరోజు కూడా బహు వివరముగా మనకు అర్థమయ్యే రీతిలో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా తెలియపరచడం జరుగుతుందంటే, మతములో మన విశ్వాసము కొనసాగిస్తే నిత్యుడు అయినటువంటి దేవుని దగ్గరికి మనం చేరుకోలేం, ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనం పొందుకోలేం. మతము అనేది నిత్య నరకాగ్ని గుండములోనికి మనుషులను నడిపించేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి నేనే మార్గం అనేటువంటి నిజదేవుని మార్గమైనటువంటి యేసుక్రీస్తు మార్గములో మనం ప్రయాణము చేస్తున్నప్పుడు, ఆ మార్గము నిజదేవుడైనటువంటి ఆయన యొద్దకు మనల్ని చేర్చడమే కాకుండా, ఆయన సిద్ధపరిచిన నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసేదిగా యేసుక్రీస్తు మార్గము ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక క్రైస్తవ్యము మతము కాదు, అది నిజదేవుని చేరుకొనుటకు, నిజదేవుడు సిద్ధపరిచిన శాశ్వత నిత్య జీవాన్ని పరలోకమందు శాశ్వతం పొందినట్లు భూమి మీద మనం జీవించినంత కాలం ఈ ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మన యొక్క అక్కరలను బట్టి, అవసరతలను బట్టి దేవుని ద్వారా పొందుకున్నట్లు మనలను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించేదే దేవుని మార్గమునై ఉన్నది, యేసుక్రీస్తు మార్గమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క వాక్యములో ఎన్నెన్నో విషయాలు మరి వ్రాయబడి ఉన్నాయి. వాటన్నిటినీ సమయంలో మనం చెప్పుకుంటున్న విషయాల ద్వారా మనం వాటిని బహువివరముగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతమునకు కానీ, మత సంబంధులలో కానీ కనికరము కానీ, జాలి కానీ, ప్రేమ కానీ, క్షమాపణ కానీ, సహనము కానీ, ఓర్పు కానీ, పరిశుద్ధత కానీ, పాపభీతి కానీ, దైవ భయము కానీ, ఒక నీతి కానీ, ఒక నిజాయితీ కానీ, యథార్థత కానీ, న్యాయము కానీ, విశాల హృదయము కానీ, మనిషిని మానవత్వముతో చూడడము కానీ, మనిషితో గౌరవముగా మిసులుకోవడం కానీ, మర్యాదను ఇచ్చి పుచ్చుకోవడం కానీ, బంధాలను ఏ భేదాలకు చోటీయకుండా కలుపుకోవడం కానీ, దైవ సంబంధమైన సంబంధాలు కలిగి ఉండకుండా మనిషిని నిజదేవునికి, ఆయన సత్యానికి, ఆయనిచ్చు ఇహపర శాశ్వత సంబంధమైనటువంటి ప్రతి వాటికి దూరం చేసేదే మతమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మతము అనేది చాలా వాటికి మనలను దూరము చేస్తూ ఉంది. మతము అనేది దైవానికి సంబంధించిన అనేకమైనవి మనం కలిగి ఉండకుండా, దైవానికి సంబంధించిన ప్రతి దైవ లక్షణాలకు, దైవ గుణాలకు మనలను దూరముగా ఉంచేదే మతమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. నిజమే, నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఈ మత సంబంధులు కనికరము లేని వారికి ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. జాలి లేని వారిగా, సహనము లేని వారిగా, క్షమాహృదయము లేని వారిగా, రకరకాల మనస్తత్వాలతో దేవునికి సంబంధించిన ఏ గుణగణాలకి చోటు లేకుండా, ఏ లక్షణాలు కూడా వారి జీవితాల్లో కలిగి ఉండకుండా ఈ మత సంబంధులైన వారు దేవునికి విరోధమైన లక్షణాలను కలిగి వారు అనేకులకు వ్యతిరేకముగా సమాజంలో ఉన్నటువంటి ప్రశాంతతను పాడు చేసేవారిగా మత సంబంధులను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లోంచి ఒక విషయాన్ని వివరముగా మీకు తెలియపరచుట ద్వారా ఇంకొంత మరి ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలు మీకు బాగా అర్థమవడానికి ఉపయోగపడతాయి, అవసరమవుతాయని ప్రభు సేవకునిగా నేను తలస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతము మనిషిని మానవత్వముతో చూడకుండా చేసేది, అంతేకాకుండా మర్యాదను ఇచ్చిపుచ్చుకొనకుండా చేసేదే మతమునై ఉన్నదని, ఈ విషయాలకు సంబంధించిన విషయాలు దేవుని యొక్క వాక్యములోంచి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము
7-8 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదా మతం అనేది లేక యూదా మత సంబంధులు ఏ రకమైనటువంటి ఆ స్థితిగతులు వారు కలిగి ఉంటూ, ఏ రకమైన నిర్ణయాలతో, ఏ రకమైనటువంటి కొన్ని ఆ ఒక హద్దులను వారు వేసుకుంటూ వారు వారి యొక్క ఆధ్యాత్మికతను కొనసాగిస్తూ ఉంటారో, ఈ విషయాలు సమరయ స్త్రీకి యేసు ప్రభు వారికి మధ్య జరిగిన సంభాషణలో ఆ మాటల్లో మనం చూడగలం. ఆ విషయాలే యోహాను సువార్త ఆ 4వ అధ్యాయం అంతటిలో మనం చూస్తూ ఉంటాం. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 7-8 వచనాల్లో వ్రాయబడిన కొన్ని మాటలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. అయితే యేసు ప్రభువారు ఆ ఒక యాకోబు బావి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దాహం కొరకై నీళ్లను సమరయ స్త్రీని అడిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ అక్కడ యేసు ప్రభువారితో ఆమె ఏ విధముగా మాట్లాడి ఉన్నారో ఒకసారి ఆ విషయాలు మనం దేవుని వాక్యంలో చదువుకొని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. అయితే ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో ఈ విధముగా అనుటను మనం చూస్తూ ఉంటాం. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది త్రాగే మంచినీళ్లకు కూడా ఆనాడు అడ్డుపడినట్లు ఈ యొక్క మాటల ఈ సంభాషణలో సమరయ స్త్రీ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మంచినీళ్లను త్రాగడానికి అడిగినటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చుటకు ఆలోచించే పరిస్థితిని ఆనాడు యూదా మతము కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యూదా మతం అనేది ఒక ఆటంకాన్ని, ఒక ఆలోచనను వారిలో కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, మనిషికి మధ్య దూరాన్ని పెంచింది, దూరం చేసింది అని మనకి ఈ సందర్భ విషయాలు బహు వివరంగా మనకు తెలియపరుస్తున్నాయి. ఈ విషయాలు గమనించండి. ఎంతకీ మతము మనుషుల మధ్య మంచి చేసిందా, చెడు చేసిందా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కువ శాతం చెడు చేసింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, సమరయ స్త్రీ అంటూ ఉంది, యేసు ప్రభువారు యూదుడు, ఆయన యూదా వంశంలో పుట్టారు. ఈ యొక్క విషయాన్ని ఎరిగినటువంటి ఆమె అంటూ ఉంది, ఏమంటుందంటే, యూదుడు అయినటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను ఈ నీళ్లను దాహమునకు మరి త్రాగడానికి నీవు ఇమ్మని నీవు అడుగుచూ ఉన్నావు. మరి సమరయులతో యూదులు సాంగత్యము చేయరు కదా, లేక యూదులతో సమరయులు సాంగత్యము చేయరు అంటే మీకు మాకు సహవాసము లేదు కదా, మీకు మాకు సహవాసము ఉండదు అని మీ యొక్క మత పెద్దలు, మత బోధకులే వారు నిర్ణయించడం జరిగింది అని ఆమె తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇంకొంత వివరముగా ఈ రిఫరెన్స్లన్నీ మీకు తెలియపరచబడాలంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 11, లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11, యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఏ మతమైతే మనిషిని దూరము చేసిందో, లేక మనిషికి మధ్య దూరాన్ని పెంచిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దూరాన్ని దగ్గర చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి మనిషిని దేవునికి దూరం చేసినటువంటి ఈ మతాన్ని రూపుమాపి ప్రియా దేవుని బిడ్డలారా, మనిషికి మధ్య మానవత్వము కలుగు చేయడానికే యేసు ప్రభువారు ఆయన వచ్చినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చుటలో మరి ఈ మతము అనేది మనిషికి దూరాన్ని పెంచింది. ఆ దూరము పెంచినటువంటి ఆ మతాన్ని రూపుమాపి మనిషిలో మానవత్వాన్ని కలుగు చేయడానికి యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో ఆయన పనిచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభువారు మతానికి దేవుడు కాదు కానీ ఆయన మార్గానికి దేవుడు. ఆయన మతానికి దేవుడు కాదు కానీ
మానవత్వానికి దేవుడు. ఆయన మతానికి దేవుడు కాదు, కానీ మానవత్వాన్ని మనిషికి నేర్పిన గొప్ప నిజమైనటువంటి ఏకైక దైవం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మానవత్వము మనిషికి నేర్పిన వారు ఎవరు అంటే ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు వారు ఒక్కరేని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే మనిషిని తనకు దగ్గరగా చేసుకొని ఇదే మనిషిని సమాజంలో మానవత్వము కలిగి జీవించమని తెలియజేయడానికి ఆయన వచ్చి మత సంబంధమైన కట్టుబాట్లను ఆయన ఛేదించి వాటిని రూపుమాపి ప్రియా దేవుని బిడ్డలారా సర్వమానవాళికి తన బోధల ద్వారా కనువిప్పు కలుగు చేసిన ఏకైక నిజదైవ అవతారిగాను ఏకైక నిజదేవునిగా వచ్చిన దేవునిగా యేసుక్రీస్తు అను ఏకైక నిజదేవుని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మత సంబంధిగానున్న సౌలు జాలి లేనివానిగాను, కనికరము లేనివానిగాను, ప్రేమ లేనివానిగాను, న్యాయము లేనివానిగాను, క్షమాపణ అను హృదయము లేనివానిగాను ఒక మత సంబంధిగా సౌలు ఉండుటనో సౌలు పౌలుగా మార్చబడిన తరువాత ఆయన ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సౌలుగా ఉన్నప్పుడు తాను ప్రేమ లేనివానిగా, కనికరము లేనివానిగా, జాలి లేనివానిగా, క్షమాపణ లేనివానిగా, తన మతము కొరకు మాత్రమే పనిచేసేవానిగా తాను ఉన్నాను అనే విషయాన్ని తాను తెలియపరుస్తూ ఎప్పుడైతే దేవుని యొక్క యేసుక్రీస్తు స్వరాన్ని ఆయన విన్నాడో ఇక అక్కడ నుండి తనలో ఒక మార్పు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఆ దేవుణ్ణి విశ్వసించి ఆ దేవుడిచ్చే రక్షణ పొందుకొని ఆయన సేవకునిగా ఆయన నిర్ణయించినటువంటి విధానంలో ఆయన పని చేయడానికి ఆయన మరి ముందుకు బయలుదేరారు ప్రియా దేవుని బిడ్డలారా. తదుపరి ఆయన పౌలుగా ఆయన యొక్క మరి పరిచర్యలు అంటే ప్రభు సేవకునిగా ఆయన ఎప్పుడైతే ఆయన మారాడో పౌలుగా ఆయన పిలువబడుతూ పౌలుగా ఆయన పరిచర్యలు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న సందర్భాల్లో ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏ రకమైన రీతిలో తను ప్రవర్తించేవాడో, ఏ రకమైన రీతిలో ఇతరులకు మరి ఆ హింసలు కలుగు చేసేవాడో వీటన్నిటినీ ఆయన ప్రభు పరిచర్యలో పౌలుగా ప్రభు సేవకునిగా కొనసాగించబడుతున్నప్పుడు తాను ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే సౌలుగా అంటే ఒక మత సంబంధిగా తాను ఉన్నప్పుడు అప్పుడు నేను ఎలా ప్రవర్తించాను, అలా ప్రవర్తించడానికి నన్ను అలా ప్రవర్తింపజేసింది మతమే అనే విషయాన్ని ఆయన ప్రభు సేవకునిగా మార్చబడిన తర్వాత పౌలుగా ఆయన పిలువబడుతూ పరిచర్యలో ఆయన కొనసాగించబడుతున్నప్పుడు ఆయా స్థలాలలో ఆయన ఈ విషయాలన్నీ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆ చేసిన పనులను ఆయన అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. నేను సౌలుగా ఉన్నప్పుడు యోధా మత సంబంధిగా నేను ఉన్నప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తించాను అంటే ఇగో ఈ విధముగా నేను ప్రవర్తించాను. పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని అని అక్కడ ఆయన ఒప్పుకుంటూ తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా దమస్కులోని వారిని కూడా నేను బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని ఆ సమయంలోనే ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క స్వరాన్ని విని ఇక అక్కడ నుండి తన జీవితంలో మతము నుండి దేవుని మార్గములోనికి ఆయన మార్చబడినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధముగా అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 9-11 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఆయన పౌలుగా ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఆయన సౌలుగా తాను ఉన్నప్పుడు ఏ రకమైన పనులు చేసేవాడో మరలా అక్కడ కూడా సాక్ష్యం ఇస్తున్నట్లు చెప్తున్నట్లు ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు కూడా నేను చదువుతున్నాను. నజరేడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములో సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును
వెళ్ళి వారిని హింసించుచుంటిని అని ఒప్పుకొనుటను చెప్పుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే తాను సౌలుగా ఉన్నప్పుడు, యోధా మత సంబంధిగా ఉన్నప్పుడు, యోధా మతానికి తాను ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, ఒక మత సంబంధిగా, ఒక మత ఉన్మాదిగా మారి కొన్ని గ్రామాలకు, కొన్ని ఊర్లకు వెళ్ళి అక్కడ యేసుక్రీస్తుని విశ్వసించిన వారిని ఎన్నో విధాల హింసలు పెట్టినవానిగా, వారిని బంధించి తీసుకుని వచ్చి చెరసాల్లో వేసి వారు మరణించేంత వరకు హింసించే ఒక భయానకమైన దుర్మార్గపు చర్యకు ఒక మత సంబంధిగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన అలా పనిచేసినట్లు, అలా పనిచేయడానికి ఒక మతమే నన్ను ఆ విధముగా నడిపించింది అని తాను ఎప్పుడైతే దేవుని మార్గమైన యేసుక్రీస్తు మార్గములోనికి ఆయన వచ్చారో, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు దేవుని మార్గములో యేసుక్రీస్తు సేవకునిగా ఆయన వాడబడుతున్నప్పుడు, సాక్షిగా వాడబడుతున్నప్పుడు ఈ విషయాలన్నిటినీ యూదులకు తెలియపరిచిన వానిగా, అనేక ఇతర విశ్వాసాలకు చెందిన వారికి కూడా తెలియపరిచిన వానిగా పౌలుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలో గలతీయలోనున్న సంఘములన్నిటికీ ఆయన వ్రాసి తెలియపరిచిన విషయాల్లో ఆ ఒక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13లో మనం చూస్తుంటాం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అని అక్కడ మరి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో అక్కడ తిమోతికి వ్రాసి తెలియపరిచిన విషయాలు మనం చూస్తుంటాం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. సౌలుగా ఆయన ఉన్నప్పుడు, ఒక మత సంబంధిగా ఉన్నప్పుడు, ఆ మతం అనేది తన్ని ఎన్ని రకాలైన దుర్మార్గాలకు నడిపించిందో తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. కనుక ఆ మతములోంచి నేను ఇప్పుడు యేసుక్రీస్తు అను నిజదేవుని మార్గములోనికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఈ మార్గములో ఒకరికి కీడు హాని చేయలేని ఒక మంచి జీవితాన్ని జీవించగలుగుతున్నాను, చాలామందిని ఒక నిజదేవుని దగ్గరికి నేను నడిపించగలుగుతున్నాను. ఇది అసలైనటువంటి మరి ఆ దైవానికి సంబంధించిన మార్గము, దైవానికి సంబంధించిన ఆధ్యాత్మికత అని తను తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరముగా నేను తెలియపరుస్తున్నానంటే, మతము అనేది మనిషిని ఏ రకమైన దుర్మార్గుడిగా మారుస్తూ, ఎలాంటి దుర్మార్గపు పనులకు మనిషిని నడిపిస్తూ ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో కొంతమంది మత సంబంధులుగా ఉన్నవారు ఆ మతములో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారు ఏ విధంగా వారు పనిచేశారో, మతం ఏ రకంగా వారిని నడిపించిందో, మతం అనేది మంచిగా వారు జీవించేటట్లు నడిపించలేదు, నీతిగా జీవించేటట్లు నడిపించలేదు, కానీ దుర్మార్గపు పనుల వైపునకు వారిని నడిపించిందని మతమును గురించి వారు తెలియపరచడం జరిగింది. కనుకనే ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుక మతములో మన విశ్వాసాన్ని కొనసాగించకూడదు, కానీ మార్గమైన యేసుక్రీస్తు నిజదేవుని మార్గములో ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసాన్ని మనం కొనసాగించే ఆత్మీయతను మనం కలిగి ఉండగలిగినప్పుడే అప్పుడు అసలైన దైవానికి సంబంధించిన ఆశీర్వాదాలు మన జీవితాలు మనం పొందగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు. ఏమని ఒప్పుకుంటున్నారంటే, తెలియక నేను చేశాను, అయితే దేవుడు నన్ను కనికరించాడు, నా ఒక ప్రతి విధమైనటువంటి దోషాలను, అతిక్రమాలను క్షమించి తన యొక్క సేవకునిగా మరి నన్ను ఆయన మార్చుకొని తన పరిచర్యలో నన్ను ఈ విధముగా ఆయన వాడుకుంటూ ఉన్నాడని ఆయన ఆ రోజు తిమోతికి రాసిన ఆ ఒక మొదటి పత్రికలో వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి ఒక మత సంబంధిగా ఒకనొకప్పుడు ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడంటే కనికరించి నా జీవితాన్ని, నా పరిస్థితులను మార్చి మరి అనేకమైన దుర్మార్గ పనులు నేను చేయకుండా వాటన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి రక్షించి తన సేవ చేయడానికి, అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా
ఆశీర్వాదకరముగా నేను నా జీవితం ఉండేటట్లు నన్ను మార్చినటువంటి దేవునికి, ఆయన పరిచర్యలో నన్ను కూడా పాలిభాగస్తునిగా నన్ను చేసుకున్నందుకు నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మరి పౌలు ప్రభునామాన్ని గనపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారైతే మరి నేడు దినాల్లో చాలామంది తెలిసి బుద్ధిపూర్వకంగా చేస్తున్నవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామందికి దేవుని వాక్యం బహువివరముగా ప్రకటించబడుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది మత సంబంధులైన వారు తెలిసి బుద్ధిపూర్వకంగా మరి దేవునికి విరోధమైనటువంటి మరి పనులు వారు చేస్తూ మత సంబంధులుగా నడుచుకుంటూ బుద్ధిపూర్వకంగా కొన్ని దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలాంటి వారి పరిస్థితి ఏమవుతుంది అని బైబిలు చెప్తుందో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26-27లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాటలు నేను చదువుతున్నాను. మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎకనో ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నెకను ఉండును అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయం 46లో మనం చూస్తున్నప్పుడు వీరు నిత్య శిక్షకును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒక మత సంబంధిగా నీ ఉంటూ క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు, క్రీస్తును ఆరాధన చేస్తున్న క్రైస్తవులకు, క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సువార్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ మరి వారు చేస్తున్న పనులకు అడ్డుగా ఆటంకంగా నిలుస్తూ మరి క్రైస్తవుల మీద దాడులు చేస్తూ బుద్ధిపూర్వకంగానే ఒకవేళ అలా వెళ్తూ ఉంటే మరి దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వారు ఒక దినాన్ని నిత్య నరకాగ్ని ఆ గుండపు స్థితిని ఎదుర్కొనక తప్పదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ నీవు చేసేటటువంటి పనులు మంచివని అనేకులు పొగడొచ్చు, అనేకులు మెచ్చుకోవచ్చు, అనేకులు నిన్ను ప్రోత్సహించవచ్చు. దాని ద్వారా నీకు కొన్ని సన్మానాలు జరగవచ్చు, కొన్ని సాలువలు కప్పవచ్చు, లేకపోతే రకరకాల గుర్తింపులు మరి నీకు ఇవ్వచ్చు, రకరకాల మరి లాభాలు నువ్వు పొందొచ్చు. కానీ దేవుడు అక్కడ ఆయన నీకు సన్మానం చేయడు కానీ, సాలువలు ఆయన కప్పడు కానీ, నీవు ఆయన న్యాయపీఠం ఎదుట, ఆయన ధవలమైనటువంటి సింహాసనం ఎదుట ఆయన తీర్పు కొరకు ఆయన తీర్పులో నువ్వు నిలబడాలి. ఆయన తీర్పు నీ విషయమై ఎలా ఉంటుందంటే ఆరని అగ్నిగుండములో తరతరాలు యుగయుగాలు ఆ శిక్షను అనుభవించే ఆ స్థితిలో నువ్వు పడవేయబడతావనే విషయాన్ని నీవు మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుణ్ణి విశ్వసించని మత సంబంధులు లేక దేవుని విశ్వసించని మత సంబంధి ఇలా చేసిన దేవుని వాక్య నెరవేర్పుతో కూడిన శిక్షను, శాశ్వత శిక్షను ఎదుర్కొనక తప్పదు. అలాంటి శిక్షకు సిద్ధపడవలసిందే, అలాంటి శిక్షను పొందవలసిందే అనే విషయమే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27, మత్తయి సువార్త 25-46 ఆ ఒక వాక్య వచనాలు తెలియపరుస్తున్నాయి. ఒకవేళ ఈ మత సంబంధులకు సంబంధించిన క్రియలు లేక జీవిత విధానమును క్రీస్తును కలిగిన క్రైస్తవుడు కలిగి ఉన్న, క్రీస్తును కలిగిన క్రైస్తవ బోధకులు కలిగి ఉన్న వారును కూడా మత సంబంధులు ఉండే నిత్య నరకాగ్ని గుండములో శాశ్వత శిక్షను అనుభవించక తప్పదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎలానో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, భర్తను భార్య హింసించిన, భార్యను భర్త హింసించిన, భర్తను భార్య దూషించిన, భార్యను భర్త దూషించిన, భర్తకు భార్య హాని చేసిన, భార్యకు భర్త హాని చేసిన, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పనులు మత సంబంధులు చేయు పనులే కానీ నేనే మార్గము అనిన యేసుక్రీస్తు మార్గములో నున్నవారు చేయు పనులు కానే కావు. ఆయన బోధల ప్రకారం నడుచుకుని వారు చేయు పనులు అసలే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మత సంబంధులకు సంబంధించిన ఏ క్రియలు క్రీస్తును కలిగిన క్రైస్తవునిలో ఉన్న మత సంబంధికి పట్టిన గతే ఈ క్రైస్తవునికి కూడా పడతాది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం
మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, ఈ అంశ సందేశాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీ ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వింటున్న మా ప్రియులను మీరు దీవించండి. ఈ మాటలు వారి ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తూ వారి ఆధ్యాత్మిక జీవితంలో మంచి క్షేమాభివృద్ధిని వారికి దయచేయమని, వారి ద్వారా ఇంక అనేకులకు మా ఈ ఛానల్ తెలియపరచబడుతూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలు దీవెనకరంగా ఉన్నట్లు మీ కృప దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ నీ కృపలో వారి ఆధ్యాత్మిక జీవితాలు నడిపించమని, ప్రభా, మతములో వారి విశ్వాసాన్ని కొనసాగించకుండా మార్గమైనటువంటి నీవు చెప్పిన మాటలలో వారి ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగిస్తూ తద్వారా కలిగే పరసంబంధమైన ఇహ సంబంధమైన దీవెనలు పొందుకుంటూ నీలో నమ్మకస్తులుగా సాగిపోనట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్చం, ప్రభేశ్వర రక్తమేచ్చం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైన అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.